ఉద్యమ చరిత్ర సిలబస్లో కొత్తగా చేర్చినటువంటి అంశం. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటిది జూన్ 2, 2014న. సో 29వ రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ ఆవిర్భవించింది. మరి తెలంగాణ ఉద్యమ చరిత్రను విద్యార్థులు కావచ్చు, పౌరులు కావచ్చు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. బంగారు తెలంగాణను నిర్మించాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తెలంగాణ చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, సంస్కృతి 60 ఏళ్ల పాలనలో వివక్షకు గురవ్వడం అనేటువంటిది జరిగింది, నిర్లక్ష్యానికి గురవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఎన్నో పోరాటాల ఫలితమే, ఎన్నో లాఠీ దెబ్బల ఫలితమే, ఎన్నో ఆత్మహత్యల ఫలితమే, ఎన్నో మరణాల ఫలితమే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ఈ ఉద్యమ చరిత్ర అన్ని అంశాలలో, అన్ని పోటీ పరీక్షలలో దీన్ని సిలబస్లలో చేర్చడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ 1 స్థాయి దగ్గర నుంచి గ్రూప్ 2, ఆ తర్వాత ఈ గ్రూప్ 3, నెక్స్ట్ గ్రూప్ 4కి సంబంధించిన వాటిలో కూడా ఈ ఉద్యమ చరిత్రను చేర్చడం జరిగింది. అంతేకాకుండా SIPC సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో కూడా ఉద్యమ చరిత్రను చేర్చడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పరీక్షలను గమనించినట్లయితే ఈ ఉద్యమ చరిత్ర తెలంగాణ సాహిత్యం, కళల్లో నుంచి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది దాదాపుగా ఎన్నో ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నటువంటిది. మరి అంత సులువుగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడలేదు. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు అంటే కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, తర్వాత ఈశాన్ రెడ్డి కావచ్చు, యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతచారి, సిరిపురం యాదయ్య, వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మరి ఈ రాష్ట్రం అనేటువంటిది ప్రాణాలు త్యాగం చేయడం మూలంగా విద్యార్థులు, ముఖ్యంగా ఉద్యమకారులు ప్రాణాలను పణంగా అర్పించి త్యాగం చేయడం మూలంగా ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ, ఒకసారి గుర్తు చేసుకుంటూ పాట ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రను నేర్చుకుందాం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకు తెలిసినటువంటి పాట, ప్రతి సభలో, సమావేశాల్లో దీన్ని ఆల్రెడీ పాడారు. మలిదశ ఉద్యమంలో యువతను ఉరుతలేగించినటువంటి పాట. మరి దరువు ఎల్లన్న రాసినటువంటి పాట. ఏ పాట అంటే అది వీరులారా వందనం అనేటువంటి పాట. దీన్ని దరువు ఎల్లన్న రాయడం జరిగింది. ఈ పాటల పైన కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తున్నాయి. ఇదివరకు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాట ఎవరు రాశారని అడగడం జరిగింది, ఎవరు పాడారని వచ్చింది పరీక్షలో. నెక్స్ట్ నాగేటి సార్లలో నా తెలంగాణ అనేటువంటి పాట ఎవరు పాడారని చెప్పేసి పరీక్షలో రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇంకా కళలు, సాహిత్యంలో నుంచి కూడా బతుకమ్మ పండుగలో ఉంచేటువంటి పుష్పం ఏంటి, తెలంగాణలో ఉపయోగించే ఆహార పదార్థం ఏంటి అని ఇలాంటి ప్రశ్నలు కూడా పరీక్షల్లో రావడం అనేటువంటిది జరిగింది. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడము, ఈ ముఖ్యమైనటువంటి అంశాలు ఉద్యమ చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలు, ఈ తెలంగాణ కళలు, సాహిత్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలను నేర్చుకోవడము ఖచ్చితంగా జరగాలి, తెలుసుకోవాలి మనము. సులువుగా ఉంటుంది పరీక్షల్లో మార్కులు సంపాదించడానికి. మరి దీంట్లో భాగంగా ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి విద్యార్థులను స్మరించుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను మొదలు పెడదాం. దరువు ఎల్లన్న రాసినటువంటి పాట వీరులారా వందనం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి కడతం పోరు దండం పెడతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాకతీయుల నుండి నీ
నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్ర దోపిడి మీద అగ్గి పిడుగులైరా వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తుటి మడగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లో వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఇది సో అమరులైనటువంటి వాళ్ళను స్మరించుకుంటూ సో చాలా అద్భుతమైనటువంటి పాట. ఒకసారి ప్రతి పౌరుడు కూడా తెలంగాణ పౌరుడుగా సో బాధ్యతగా ఖచ్చితంగా ప్రాణాలను పణంగా పెట్టి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక భూమిక పోషించారు. కాబట్టి మన వంతు బాధ్యతగా ఖచ్చితంగా వాళ్ళను గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ సిలబస్ను కనుక చూసినట్లయితే ముఖ్యంగా గ్రూప్ 2 పరీక్షలు చూసినట్లయితే ఈ ఉద్యమ చరిత్రను ముఖ్యంగా 3 దశలుగా విభజించారు. 3 దశల్లో మొదటి దశ, రెండవ దశ, ఆ తర్వాత 3వ దశగా విభజించారు. సో మొదటి దశలో తెలంగాణ భావనను చేర్చారు. రెండవ దశలో సమీకరణ దశను చేర్చారు. ఇక 3వ దశలో తెలంగాణ ఏర్పాటు దశ. తెలంగాణ భావనకి 50 మార్కులు కేటాయించారు. సమీకరణ దశకి 50 మార్కులు కేటాయించారు. ఏర్పాటుకి 50 మార్కులు కేటాయించడం అనేటువంటిది జరిగింది. మరి తెలంగాణ భావన 1948 నుంచి 1970 వరకు, సమీకరణ దశ 71 నుంచి 90 వరకు, మరి ఇక్కడ 91 నుంచి 2014 వరకు ఈ రకంగా 3 దశలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. మరి ఒక్కొక్క దశలో ఒక్కొక్క అంశాన్ని చేర్చడం అనేటువంటిది జరిగింది. మరి మొత్తంగా 150 మార్కులకి 3 దశలు డివైడ్ చేశారు. 4th పేపర్గా చేర్చడం జరిగింది. ఈ మరి 150 మార్కులలో 50 మార్కులను చేర్చారు. మొత్తంగా 150 మార్కులు సో ప్రధానమైనటువంటి పేపర్గా సో చేర్చడం అనేటువంటిది జరిగింది. సో ముఖ్యంగా 48 నుంచి 2014 వరకు అన్నాడు. 1948 నుంచి 2014 వరకు అన్నాడు. కాబట్టి అన్ని అంశాలను మనం వరుసగా ఒకసారి గుర్తుకు చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి దీంట్లో భాగంగా మనకి మొదలైనటువంటి అంశాలు ఏంటంటే 1948 అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ పోలో అనేటువంటి సైనిక చర్య, ఆపరేషన్ పోలో సైనిక చర్యతో మొదలు పెట్టాలి. ఆపరేషన్ పోలో సైనిక చర్య మొదలు పెట్టాలి. సో దీని తర్వాత మామూలుగా ఈ జయంత్నాథ్ చౌదరి పరిపాలన, ఆ తర్వాత ఎంకే వెల్లోడి పరిపాలన, నెక్స్ట్ ఎంకే వెల్లోడి పరిపాలన తర్వాత మరి ఇక్కడ ఎస్ఆర్సి ఏర్పాటు. సో 1952 ఎన్నికలు, నెక్స్ట్ నూతన మంత్రి మండలి, రాష్ట్ర ఏర్పాటు, నెక్స్ట్ దీని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, నెక్స్ట్ దీని తర్వాత పెద్ద మనుషుల ఒప్పందము, నెక్స్ట్ దీంట్లోనే ఈ విశాలాంధ్ర భావన అనేటువంటి అంశాలు మనకు వస్తాయి. మరి నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏంటి అంటే ఒప్పందం ఉల్లంఘనలు అనేటువంటి అంశాలు వస్తాయి. మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో సో అంశాలు ఏవైతే చేర్చారో అవి అమలుపరచడం లేదు, అవి ఉల్లంఘనకి లోనవ్వడం అనేటువంటిది జరిగింది. సో దీంట్లో భాగంగా మళ్ళీ 1969వ ఉద్యమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేటువంటి జరిగింది. 1969వ ఉద్యమం
ఆ తర్వాత 1970 నుంచి 1990 వరకు జరిగినటువంటి రాజకీయ మార్పులు మరి దీంట్లో రాజకీయ మార్పుల్లో భాగంగా పంచసూత్ర ప్రణాళిక నెక్స్ట్ దీంట్లో 6 సూత్రాల ప్రణాళిక నెక్స్ట్ జై ఆంధ్ర ఉద్యమము నెక్స్ట్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు నెక్స్ట్ 674 జీవో నెక్స్ట్ 610 జీవో దీంట్లో భాగంగా జయభారత్ రెడ్డి కమిటీ నెక్స్ట్ సుందరేషన్ కమిటీ సో ఇవి నేర్చుకోవాలి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెక్స్ట్ గిర్గ్లానీ కమిషన్ దీని తర్వాత టిఆర్ఎస్ ఏర్పాటు దీంట్లో భాగంగా 2001, 2 నెక్స్ట్ 3లో జరిగినటువంటి కార్యక్రమాలు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ 2004 ఎన్నికలు 2009 ఎన్నికలు జేఏసీ ఏర్పాటు నెక్స్ట్ తెలంగాణ మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె నెక్స్ట్ మిలియన్ మార్చ్ సడక్ బంద్ వంట వార్పు కార్యక్రమము సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమము నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల బృందం ఏర్పాటు నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు అంతకుముందు ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు రోషయ్య కమిటీ ఏర్పాటు సో ఈ రకంగా మరి అనేక రకాలైన కమిటీలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ నెక్స్ట్ బిల్లు హైదరాబాద్కు రావడము గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఈ బిల్లుపై ఆమోదం తెలియజేయడము నెక్స్ట్ రాష్ట్రపతికి పంపడము లోక్సభలో ప్రవేశపెట్టడము రాజ్యసభలో ప్రవేశపెట్టడము పార్లమెంట్లో ప్రవేశపెట్టడము గజెట్లో ప్రచురించడము తెలంగాణ మంత్రి మండలి అనేటువంటి అంశాలన్నీ వరుసగా నేర్చుకోవాలి. దీంట్లో భాగంగా మరి ఈ అన్ని అంశాలను ఈ 3 భాగాలలో చేర్చారు. తెలంగాణ భావనలో ఈ 1969 ఉద్యమం వరకు ఉన్నటువంటి అంశాలన్నీ తెలంగాణ భావనలో వస్తే ఈ 1970 నుంచి 90 వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ టిఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగినటువంటి అంశాలన్నీ దీంట్లో వస్తాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ మళ్ళీ ఇక్కడ వస్తాయి. దీంతో పాటు నక్సలిజం ఎట్లా ఉద్భవించింది మరి నక్సలైట్లు ప్రారంభం అంటే నక్సలైట్లు తయారవడానికి కారణాలు ఏంటి ఉద్యమం లక్షణాలు ఏంటి ఉద్యమం సాధించినటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ ఏర్పాటులో కళాకారుల పాత్ర గాయకుల పాత్ర కవుల పాత్ర నెక్స్ట్ తెలంగాణ సంస్కృతిని రక్షించుకోవడంలో ఏ సంస్థలు ఎలా పాటుపడ్డాయి ఎలా ముందుకెళ్ళాయి అనేటువంటి అన్ని అంశాలు మనకు వస్తాయి. నెక్స్ట్ ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళలు విద్యార్థులు ఉద్యోగులు ఆ తర్వాత సో వీరి యొక్క పాత్ర ఏంటి కవులు కళాకారులు గాయకులు ఆ తర్వాత ఈ ఎన్ఆర్ఐలు వారి యొక్క పాత్ర ఏంటి జర్నలిస్టుల పాత్ర ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. సో ఈ అంశం చారిత్రక నేపథ్యంతో మొదలవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిలబస్లో ముందుగా ఇచ్చినటువంటి అంశాలు చారిత్రక నేపథ్యం ఇచ్చారు. తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి చారిత్రక నేపథ్యంలో భాగంగా ఈ నిజాం యొక్క పరిపాలన కాలంలో ఎలా ఉంది సంస్కృతి అనేటువంటిది ఎలా ఉంది రాజకీయ మార్పులు సాంస్కృతిక మార్పులు ఏవి జరిగాయి మరి ఈ చరిత్రలో భాగంగా ఇంకా ఏంటి అంటే ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వెట్టి కానీ జోగిని వ్యవస్థ కానీ ఈ అంశాలు ఆ తర్వాత కులము కళలు మతాలు తర్వాత పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇక్కడ చారిత్రక నేపథ్యంలో రావడం జరుగుతుంది. మరి ఆ తర్వాత అసలు సిసలైనటువంటి సబ్జెక్ట్లో మనము బయలుదేరడం జరుగుతుంది గైర్ ముల్క్ ఉద్యమంగా చెప్పుకోవచ్చును. సో దీని తర్వాత ప్రముఖమైనది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా మనం చెప్పవచ్చును. మరి ఈ గైర్ ముల్క్ ఉద్యమము అనేక సంవత్సరాల పాటు కొనసాగింది. సో ముఖ్యంగా బహమనీ సుల్తాన్ల కాలంలో ఇది ఉధృతం అవ్వడం అనేటువంటిది జరిగింది గైర్ ముల్క్ ఉద్యమము. మరి ఇక్కడ గైర్ ముల్క్ అంటే స్థానికేతరుడు స్థానికేతరుడు పరదేశీ నెక్స్ట్ విదేశీయుడు. మరి ముల్కీ అంటే స్వదేశీ
లేదా ఇక్కడ స్థానికుడు లేదా ఈయనని దక్కని అని కూడా అంటారు, ఇక్కడ అఫాఖీ అని కూడా అంటారు. సో ఈ రకంగా బహమనీ సుల్తాన్ల కాలంలో సో ఇక్కడ ఈ స్థానికులు స్థానికేతరుల మధ్య సమస్య ఉధృతమవడం అనేటువంటిది జరిగింది. మరి స్థానికేతరులు అంటే ఎవరు అసలు అంటే ఈ మొహమ్మద్ బిన్ ఖిల్జీ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్లు భారతదేశంపై దక్షిణ భారతదేశంపై దండయాత్రకు రావడం జరిగింది. దక్షిణ భారతదేశంపై దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళతో వచ్చినటువంటి సైన్యము ఇక్కడే స్థిరపడిపోవడం జరిగింది. మరి తిరిగి వాళ్ళు వెళ్ళలేదు. దాంట్లో సైనికులు ఉన్నారు, హిందూ ముస్లిం కులానికి సంబంధించినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళిపోక వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. సో 15వ శతాబ్దానికి వీరు హైదరాబాద్కు గోల్కొండకు చేరుకోవడం జరిగింది. సో వీరు అనేక సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వీరిని స్థానికులుగా పరిగణించడం జరిగింది. వచ్చింది అసలు సిసలైన సమస్య బహమనీ సుల్తాన్ల కాలంలో 1322 ప్రాంతంలో. సో బహమనీ సుల్తాన్ల కాలంలో మనకు సమస్య వచ్చింది 1422 ప్రాంతంలో. మరి ఈ బహమనీ సుల్తాన్లు స్థానికేతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంలో టర్కీ, ఇరాన్, అరేబియా సో ఈ దేశాల నుంచి అనేక మంది ముస్లిం జాతికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి తరలి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇలా విదేశీయులు ఇక్కడికి వచ్చినప్పుడు బహమనీ సుల్తాన్లు వాళ్ళకి అపారమైన ప్రాధాన్యతనిచ్చి వ్యాపారం వాణిజ్యం చేసుకునే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించారు, పన్ను రాయితీ కూడా కల్పించారు. దాంతో వారు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది సో ఇక్కడ ఆర్థికంగా బలపడి ప్రభుత్వ విభాగంలో చోటు సంపాదించి ప్రభుత్వ పరిపాలన విభాగంలో ఆధిపత్యం వహించడం జరిగింది. దీంతో స్థానికులకి సో ఇది అవమానంగా భావించబడింది, అవమానం కలిగించింది. సో స్థానికుల అవకాశాలకు గండి కొట్టింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా రాను రాను ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే. స్థానికులకు ఉద్యోగాలు లభించగా ఆకలితో అలమటించి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సో వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్థానికేతరులకు మాత్రం ఉద్యోగాలు లభించి ఎక్కువ మొత్తంలో వేతనాలు పొంది సో సుఖంగా జీవించడం అనేటువంటిది జరిగింది. అందుకే స్థానికేతరులను తరిమి కొట్టాలని చెప్పేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆ ఉద్యమమే గైర్ ముల్క్ ఉద్యమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. దీంట్లో భాగంగా ముగ్గురు అహ్మద్ షాలు పరిపాలించారు. సో అహ్మద్ షా 1, నెక్స్ట్ అహ్మద్ షా 2, అహ్మద్ షా 3లు పరిపాలించారు. ఈ అహ్మద్ షా 1 హాసన్ అనేటువంటి స్థానికేతరుని ప్రధానమంత్రిగా నియమించాడు. మరి ప్రధానమంత్రి అంటే మొత్తం పరిపాలన విభాగం అంతా కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. మరి హాసన్ అనే స్థానికేతరుని నియమించాడు. హాసన్ ఇక్కడ మరి ఈ స్థానికేతరులకే ఎక్కువ మొత్తం ప్రాధాన్యతనిచ్చాడు. స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించాడు, పర్వాలేదు. కానీ స్థానికులు ఎవరైతే ఉద్యోగాలలో స్థిరపడ్డారో వారిని ఉద్యోగాలలో నుండి తొలగించడం అనేటువంటిది జరిగింది. సో దీంతో స్థానికులకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. సో ఎవరిపైన హాసన్ పైన స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యతనిస్తున్నాడు అనేటువంటి భావం స్థానికులలో కలిగింది. నెక్స్ట్ అహ్మద్ షా 2 కాలంలో కూడా ఈయననే ఉన్నాడు. ఈయన సైనికులతో కలిసి గుజరాత్ పై దండయాత్రకు బయలుదేరాడు. మొత్తం 10,000 మంది సైన్యంలో మరి 7,000 మంది దక్కనీలు ఉన్నారు. దీంట్లో 3,000 మంది అఫాకీలు ఉన్నారు, స్థానికేతరులు ఉన్నారు. 7,000 మంది స్థానిక సైనికులు ఉంటే 3,000 మంది స్థానికేతర సైనికులు ఉన్నారు. మరి ఈ హాసన్ ఈ 3,000 మంది స్థానికేతరులకు తో కలిసి వేరే వైపు బస చేశాడు. 7,000 మందిని విస్మరించాడు. సో 7,000 మంది ఈ శత్రు దేశాలకు సమాచారం అందించారు. హాసన్ ఈ 3,000 మందితో ఎక్కడైతే బస చేశాడో ఆ ప్రదేశం యొక్క సమాచారాన్ని. దీంతో స్థానిక ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి శత్రువులు ఉన్నారో ఈ హాసన్ ఎక్కడైతే బస చేశాడో ఆ ప్రాంతం పైన దాడి చేసి ఈ సైనికులతో సహా హాసన్ను చంపివేయడం జరిగింది హాసన్ను. సో దీంతో భాగంగా మిగిలిన కొంతమంది సైన్యం చంకన్దుర్గకు పారిపోయి అక్కడ తలదాచుకోవడం అనేటువంటి జరిగింది. మరి బ్రతికినటువంటి వాళ్ళందరూ కలిసి సమావేశమై 2 దూతలను రాజు దగ్గరికి పంపించడం జరుగుతుంది మరి జరిగిన విషయాన్ని చెప్పడానికి. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి దక్కనీలు ఈ అఫాకీలు రాజు దగ్గరికి వెళ్ళి వాస్తవం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని వెంబడే లేఖ రాశారు. హాసన్ ఎంత చెప్పినా వినకుండా అడవి మార్గం గుండా ప్రయాణించి మరణించాడని, మిగతా సైనికులు శత్రు దేశాలతో కలిసిపోయే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి రాజుకు లేఖ రాయడం జరిగింది. లేఖ దూతలు రాజుకు చేరక ముందే సో ఈ లేఖ రాజు సేకరించడం జరిగింది, రాజుకు చేరడం జరిగింది. లేఖను చదివి ఆగ్రహంతో వాళ్ళని చంపివేయడం అనేటువంటి జరిగింది 2 దూతలను. ఆ తర్వాత వాస్తవం తెలిసిన తర్వాత ఈ దక్కనీలను దొరకబట్టి హింసించి విపరీతంగా వాళ్ళకు చంపివేసి తర్వాత స్థానికేతరులకే పూర్వ వైభవాన్ని కల్పించాడు హాసన్. మరి ఈ అహ్మద్ షా 3 మొహమ్మద్ గవాన్ను ప్రధానమంత్రిగా నియమించాడు. మొహమ్మద్ గవాన్ కూడా స్థానికేతరుడే. ఈయన
మరి విశ్వవిద్యాలయాలు స్థాపించాడు, గ్రంథాలయాలను స్థాపించాడు. మరి విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు స్థాపించాడు. ఈ గ్రంథాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను, అధ్యాపకులను స్థానికేతరులనే నియమించాడు. స్థానికులను నియమించలేదు. స్థానికేతరులను నియమించడం మూలంగా తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేసుకొని బయటకు వచ్చినటువంటి విద్యార్థులంతా స్థానికేతరులే ఉన్నారు. కాబట్టి ఉద్యోగాల్లో స్థానికేతరులే ఎక్కువ మొత్తంలో స్థిరపడడం జరిగింది. స్థానికులకు ఉద్యోగాలు లభించగా స్థానికేతరులకు ఉద్యోగాలు లభించి ఇక్కడ భేదాభిప్రాయాలు వచ్చేసి స్థానికేతరులపై వైరం తెచ్చుకొని ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆ ఉద్యమమే గైర్ ముల్క్ ఉద్యమము మొదటిసారిగా జరిగినటువంటిది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మరి 1920లో జరిగినటువంటి గైర్ ముల్క్ ఉద్యమము, 1949లో జరిగిన గైర్ ముల్క్ ఉద్యమము, 1952లో జరిగినటువంటి గైర్ ముల్క్ ఉద్యమాలు కూడా దాదాపుగా ఉన్నాయి. అసబ్జాహీల కాలంలో జరిగినటువంటి గైర్ ముల్క్ ఉద్యమాలు కూడా చాలా ఉన్నాయి. మరి 1888లో ఇక్కడ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈయన 6వ నిజాం. మరి 1888లో మొదటిసారి ఒక ఫర్మానా విడుదల చేశాడు తెలంగాణ వాదులకి మద్దతుగా. మరి స్థానికులుగా ఇక్కడ పరిగణించబడాలంటే 12 సంవత్సరాలు ఎవడైతే హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తాడో అతనే స్థానికుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కాలి, విదేశీయులకు దక్కడానికి వీల్లేదని చెప్పేసి మొదటిసారిగా ఈయన ఫర్మానాను విడుదల చేశాడు 1888లో. నెక్స్ట్ 1919లో ఈయన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ఒక ఫర్మానా విడుదల చేశాడు 1919లో. ఈయన ఫర్మానా ప్రకారము 15 సంవత్సరాలు ఎవడైతే హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తాడో అతనే స్థానికుడు అని చెప్పేసి, హైదరాబాద్ ప్రాంతంలో జన్మించిన వాడే స్థానికుడు అని చెప్పేసి, ఒకవేళ స్థానికుడు భార్య స్థానికేతరురాలు అయితే ఆమె కూడా ముల్కినే అవుతుందని చెప్పేసి, మరి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రాంతాన్ని వదిలి వెళ్ళబోనని చెప్పేసి హామీ పత్రాన్ని రాసివ్వాలని చెప్పేసి, ముల్కిగా పేరు పొందాలంటే ప్రధానమంత్రి జారీ చేసినటువంటి సర్టిఫికేట్ పొందాలని చెప్పేసి కూడా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా మరి గైర్ ముల్క్ ఉద్యమాలు సందర్భంలో మనకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పులు. మరి దీంట్లో భాగంగా కొంతమంది ఈ నవాబ్ బహదూర్ యార్జంగ్ ఉస్మానియా యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్ ఆయన కూడా ఈ గైర్ ముల్క్ ఉద్యమంలో కొంత పాత్ర వహించడం జరిగింది. అంటే హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా గైర్ ముల్క్ ఉద్యమాలు జరిగాయి. వందే మాతరం ఉద్యమం కూడా జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము భీకరంగా ఘోరంగా జరిగింది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము ముఖ్యంగా 1946 నుండి 1951 అక్టోబర్ 18న ముగియడం అనేటువంటిది జరిగింది. 1946 నుంచి 1951 అక్టోబర్ 18 వరకు కొనసాగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. మరి ఇది ముఖ్యంగా 4 దశల్లో జరిగింది. 1941 నుంచి 46 ఒక దశ, 47 జూన్ 47 నుంచి 48 జూన్ వరకు. నెక్స్ట్ ఇక్కడ 48 సెప్టెంబర్ 17, 41 నుంచి 45 వరకు. ఇక్కడ 46 నుంచి 47 జూన్ వరకు. ఇక్కడ 3వ దశ 42 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు. 4వ దశ సెప్టెంబర్ 18, 48 నుండి 1951 అక్టోబర్ 18 వరకు జరిగింది. ఈ రకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 4 దశల్లో జరిగింది. మొదటిది 1941 నుంచి 45 వరకు, రెండవది 46 నుంచి 47 జూన్ వరకు, మూడవది 47 జూన్ నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు, నాలుగవది సెప్టెంబర్ 18, 48 నుంచి 1951 అక్టోబర్ 18 వరకు జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ రోజుల్లో మరి నిజాం యొక్క నిరంకుశ పాలన కొనసాగుతుంది. జమీందారులు, భూస్వాములను, రైతులను పీడిస్తున్నారు. నిజాం సైన్యానికి ఆసరగా ఉన్నటువంటి సైన్యము రజాకారులు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, మహిళలపై ఆఘాయిత్యాలు, పంటలను దోచుకెళ్లడము అనేటువంటిది జరుగుతూ ఉంది. సమాజం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ మరి కమ్యూనిస్టులు అప్పుడే కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి మొదటి దశలో ముఖ్యంగా జనాలను సమీకరించి నిజాం యొక్క నిరంకుశత్వ పాలనపై వీరు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది, ఖండించడం జరిగింది నిజాం వ్యతిరేకంగా. నెక్స్ట్ మరి అందరికీ అన్ని భాషల్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. కమ్యూనిస్టులు అతివాదులుగా, మితవాదులుగా విడిపోయారు. అతివాదులు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుకు సాగించారు. మరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ మితవాదులు. మరి ఈ 46 నుంచి 47లో రెండవ దశలో చాకలి ఐలమ్మ, నెక్స్ట్
మన దొడ్డి మల్లయ్య వీరిద్దరి సంఘటనలు ఉన్నాయి. చాకలి ఐలమ్మ సో ఇక్కడ విసనూరు జమీందారు భూస్వామి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసింది. ఆమె పంట చేతికొచ్చే దశలో విసనూరి రామచంద్రారెడ్డి భూస్వామి పంటను లాక్కెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు చాకలి ఐలమ్మ సోదరుడు ఆమె యొక్క భర్త ఈ వీళ్ళని ఎదిరించడం మూలంగా వాళ్ళని జైల్లో నిర్బంధించడము జరిగింది. ఆ తర్వాత చాకలి ఐలమ్మ మరి కొంగులను చుట్టి ఇంటిపైన ఎర్ర జెండా పాతి ఇండియన్ కమ్యూనిస్టు కార్యాలయంగా మార్చేసి సో దళం భీమరెడ్డి దళం సాయంతో ఈ విష్ణు రామచంద్రారెడ్డిని ఊరవతల వరకు తరిమి కొట్టి సో ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. కాబట్టి ఆమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క సో వీరనారిగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. మరి దొడ్డి కొమరయ్య 1947-46 జూలై 4వ తేదీన మరుపురాని సంఘటన జరిగింది. మరి ఈ దేశముఖులు జమీందారుల యొక్క ఇళ్లపై దాడి చేసి గడిలపై దాడి చేసి వాటిని కూల్చివేయడం జరిగింది తెలంగాణ కమ్యూనిస్టులు ముఖ్యంగా. మరి ఆ తర్వాత వీళ్ళందరూ కూడా సో వీరిపై దాడి చేయగా నిజాం సైన్యము దొడ్డి కొమరయ్య మరణించడం అనేటువంటి జరిగింది. దొడ్డి కొమరయ్య అమరుడవడం జరిగింది. ఇక మూడో దశలో ముఖ్యంగా చూసినట్లయితే జమీందారులు, దేశముఖులు, రజాకారులు, నిజాం సైన్యం ఒకవైపు, కమ్యూనిస్టులు ఒకవైపు ఘోరాది ఘోరంగా ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఇంకొకరు దాడులు, తెలంగాణ సమాజం మొత్తం కూడా రక్తసిక్తంగా మారడం అనేటువంటిది జరిగింది. దీంట్లో భాగంగానే రజాకారులు ఎక్కడ దొరికితే అక్కడ కాల్చి చంపడము, నరికివేయడం అనేటువంటిది చేశారు. రజాకారుల నాయకుడైనటువంటి ఖాసిం రజ్వీ అతి ఘోరమైనటువంటి చర్యలకు పాల్పడడం జరిగింది ఖాసిం రజ్వీ. మరి గుండ్రాంపల్లి గ్రామంలో దాదాపుగా 88 మందిని వరుసన నిల్చోబెట్టి కాల్చి చంపేయడం జరిగింది, పిట్టలను కాల్చినట్టు. ఆ తర్వాత గుండ్రాంపల్లిలో దాదాపు సామూహికంగా అందరిని చంపి బావిలో పడివేయడం జరిగింది. మరి హిందూ వయసుకు వచ్చినటువంటి యువతులతో బతుకమ్మను ఆడించడం జరిగింది నగ్నంగా. సో మార్కెట్ యార్డులో, సో సమాజంలో ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి అరాచకాలు చేశాడు ఖాసిం రజ్వీ. సో దీంతో చివరగా మరి ఈ విషయాలు చూసినటువంటి భారతదేశం అంతటా స్వాతంత్రాలు వచ్చినప్పటికీ మరి హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్రం లేక సో ప్రజలందరూ కూడా బానిస బతుకుల్లో కూరుకొనిపోయి ఉన్నారు. దీంతో భారత యూనియన్ ఆపరేషన్ పోలో సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేసింది నిజాం సైన్యం పైన. మరి ఈ ఆపరేషన్ పోలో సైనిక చర్య అనేటువంటిది 1947 సెప్టెంబర్ 13న మొదలై సెప్టెంబర్ 17న ముగియడం అనేటువంటిది జరిగింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ సంఘటన కూడా చాలా అద్భుతమైనటువంటిది. బండ్ల యాదగిరి దీన్ని పాట రూపంలో చాలా చక్కగా వివరించాడు. ఆల్రెడీ మనం తెలిసినటువంటిది ఆ పాట కూడా. అంటే బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే, ఏ బండ్లు పోతావు కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడా. నా జీల మించినవ్రో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడా. నా జీల మించినవ్రో నైజాము సర్కరోడా. పోలీసు మిలిటరీ రెండు బలవంతులాడుకొని నోపలను దొస్తివి కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడా. ఈ రకంగా పోలీసులు ఒకవైపు, మిలిటరీ ఒకవైపు సో గ్రామాలపై దాడి చేసి దౌర్జన్యాలు చేసి సో చేతికి వచ్చిన పంటను లాక్కెళ్ళడం అనేటువంటి జరిగింది. బండెనక బండి కట్టి అనేక బండ్లతో పొలాల్లోకి వెళ్ళేసి ఆ పండినటువంటి పంటను ఎత్తుకెళ్ళినటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి జనము నిజాం సర్కార్పై ఎదురు తిరిగినటువంటి నైజం కూడా చాలా చక్కగా వివరించారు. స్త్రీ పురుషులంతా కలిసి ఇల్లాలమంతా కలిసి వడిసెల్లో రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను నీ మిలిటరీ బారిపోయరో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడా.
ఈ రకంగా స్త్రీలు పురుషులు అందరూ కలిసి వడిసెల్లో రాళ్ళు నింపి ఇసిరి కొడితే నిజాం సైన్యము రజాకారులందరూ కూడా ఊరవతల వరకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా చాలా అనేకమైనటువంటి ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ జయంత్నాథ్ చౌదరి ఆపరేషన్ పోలో సైనిక చర్య తర్వాత జయంత్నాథ్ చౌదరి ఆయన పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు. సో ఆ తర్వాత ఎంకే వెల్లుడి పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు. ఆంధ్ర రాష్ట్రం అవతరించింది 1953. సో 1953 అక్టోబర్ 1వ తేదీన. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంత వాసుల చూపు తెలంగాణ రాష్ట్రం పైన పడ్డది. విశాలాంధ్ర అనేటువంటి భావనను తెరపైకి తీసుకొచ్చారు. విశాలాంధ్ర భావనలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని చేర్చారు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకి అనుకూలంగా అనేకమైన అంశాలు చేర్చారు, కానీ ఏ ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ అమలుపరిచినటువంటి దాఖలాలు లేవు. సో ఇక్కడ తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద మనుషుల ఒప్పందంలో అనేక అంశాలు చేర్చారు, కానీ ఒకటి కూడా అమలుపరిచినటువంటి దాఖలాలు లేవు. సో దీంట్లో భాగంగానే మనము కొన్ని ఏంటంటే ఒప్పందంలో ఉల్లంఘించిన అంశాలు, మరి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి బురుగుల రామకృష్ణరావు చనిపోతే మరి ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించలేదు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన టంగుటూరి ప్రకాశం పంతులు మరణిస్తే మరి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో చేర్చిన అంశాలలో చూసినట్లయితే తెలంగాణ ప్రాంతవాసి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతవాసి ఉప ముఖ్యమంత్రి అవ్వాలి, ఆంధ్ర ప్రాంతవాసి ఉప ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతవాసి ముఖ్యమంత్రి అవ్వాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు అప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నీలం సంజీవ్ రెడ్డి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి అవ్వగానే మరి ఉప ముఖ్యమంత్రి పదవి అర్థం లేని పదవి, చేతికి 6వ వేలు వంటిది అవసరం లేనటువంటిది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని నియమించలేదు. మరి పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు బడ్జెట్లో కోత విధించారు. ఉద్యోగులను తొలగించాల్సి వస్తే 2 ప్రాంతాల నుంచి సమానంగా తొలగించాలని ఒప్పందంలో చేర్చారు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే తొలగించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఉద్యోగులను తొలగించలేదు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగులు నిధులన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించడం జరిగింది. సో ఇంతటి వివక్ష తెలంగాణ ప్రాంతం పైన చూపించడం జరిగింది. ఒప్పందంలో చేర్చిన ఒక్క అంశం కూడా అమలు పరచలేదు. దీంతో మళ్ళీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆ ఉద్యమమే 1969 ఉద్యమంగా కొనసాగింది. నెక్స్ట్ ఆ తర్వాత 1970లో అనేక మార్పులు వచ్చాయి. సో 69వ ఉద్యమము మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగి ఉధృతమైంది. రాష్ట్రం ఏర్పడుతుంది అనే దశలోనే మర్రి చెన్నారెడ్డి ఇందిరాగాంధీ మోకాళ్ళ వద్ద మోకరిల్లి తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని ఆమె మోకాళ్ళ వద్ద తాకట్టు పెట్టడం అనేటువంటిది జరిగింది. మరి టీపీఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో బరిలో దిగి 14 స్థానాల్లో 10 గెలుచుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న దశలో ఏర్పడకుండా చేశాడు. పివి నరసింహారావు ముఖ్యమంత్రి అవ్వగానే కౌలుదారుల చట్టాన్ని అమలుపరిచాడు. తెలంగాణ వాసుల కోసం మొలికి నియమాలు అమలుపరిచే విధంగా సుప్రీంకోర్టులో తన భావమర్ది అయినటువంటి జె నరసింహరావు చేత వాదింపజేసి ఆయన తీర్పు వచ్చేటట్టుగా చేశాడు. కానీ ఇది సమైక్యవాదులకు నచ్చక జయాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళిక 6 సూత్ర ప్రణాళికలను విడుదల చేసింది. మరి మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ లో కలవగానే తెలంగాణ ద్రోహి అని చెప్పేసి తెలంగాణ వాదులు ఉద్రిక్తలను రేకెత్తించగా మరి వాళ్ళను ఓదార్చడానికి పంచసూత్ర ప్రణాళికలను విడుదల చేసింది ఇందిరాగాంధీ. మరి ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర సమైక్యవాదులు వీరు ఉద్యమాన్ని ఉధృతం చేస్తే వాళ్ళని ఓదార్చడానికి 6 సూత్రాల ప్రణాళికలను అమలు పరిచింది. ముఖ్యంగా అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. 1971 ఈయన సెప్టెంబర్ 24వ తేదీన రాజీనామా చేశాడు కాసు బ్రహ్మానంద రెడ్డి. మరి ఇదే 1971 సెప్టెంబర్ 30వ తేదీన పివి నరసింహారావు సీఎంగా నియమించబడ్డాడు. మరి ఈయన 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 17 వరకు ఈయన సీఎం పదవిలో ఉన్నాడు. జనవరి 17వ తేదీన రాజీనామా చేశాడు ఇక్కడ. సో ఈ ఇందిరాగాంధీ ఒత్తిడి మూలంగా మరి జయాంధ్ర సమైక్యవాదులు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జయాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమైన డిమాండ్లతో పివి నరసింహారావును గద్దె దింపాలి, ములికి నియమాలు తెలంగాణలో కొనసాగించనివ్వకుండా చేయాలని చెప్పేసి ఉధృతం చేయడంతో ఈయన చేత జనవరి 17వ తేదీన రాజీనామా చేయించారు 1973లో. సో
ఆ తర్వాత అనేక రాజకీయ మార్పులు, రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఈ జనవరి 17 తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. 1982లో మళ్ళీ ఎన్టీ రామారావు ప్రభంజనము పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఆయన గిన్నిస్ బుక్ లో రికార్డు సంపాదించడం జరిగింది. 83లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత నాదెండ్ల భాస్కర్ తిరుగుబాటుతో 84లో పదవి కోల్పోయాడు. మళ్ళీ జాతీయ స్థాయి నాయకులతో పోటీపడి ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ దక్కించుకున్నాడు. 85లో ముఖ్యమంత్రి అయ్యాడు. 94లో ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు వెన్నుపోటు పడడం మూలంగా 96లో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. మరి 94 ఎన్నికల్లో ఆయన సారా అమలును నిషేధిస్తానని చెప్పాడు. పీపుల్స్ వార్ గ్రూప్ పై నిషేధం ఎత్తివేస్తానని చెప్పాడు. మరి అంతకు ముందటి ఎన్నికల్లో సారా కాంట్రాక్టర్లను ఆయనను ప్రోత్సహించాడు. పీపుల్స్ వార్ పై నిషేధం కూడా ఉండే. సో మరి అప్పటి వరకు ఆయన వెంబడి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు సారా నిషేధాన్ని అమలు చేయగానే, పీపుల్స్ వార్ గ్రూప్ పై నిషేధం ఎత్తివేయగానే ఈయనకు మద్దతు తెలిపక చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలపడంతో ఈయనకి కుట్రపల్లి ఈయన పైన సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం అనేటువంటిది జరిగింది ఈయన స్థానంలో. సో ఆ తర్వాత ఈయన 1996 జనవరి 18వ తేదీన ఎన్టీ రామారావు మరణించడం అనేటువంటిది జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన సో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండే. సో మరి ఈయన 83లో మదన్ మోహన్ శిష్యుడిగా టీడీపీలో చేరాడు. మరి ఆయన చేతిలో మొదటిసారి ఓడిపోయాడు. ఆ తర్వాత వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేటువంటిది జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు. విజన్ 2020 డాక్యుమెంట్ ను చంద్రబాబు తయారు చేసినప్పుడు ఆయన సో ఈ తెలంగాణ అభివృద్ధి గురించి చేర్చాలి. మరి 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వము ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. సో కరెంటు కోతలు కూడా ఘోరంగా పెంచేశాడు. మరి దీన్ని విమర్శిస్తూ కేసీఆర్ పత్రికలకు లేఖ రాశాడు. సో ఆ తర్వాత మరి పత్రికల్లో వచ్చినటువంటి సారాంశం ప్రకటన చదివిన తర్వాత అనేక తెలంగాణ వాదులు ఈయనను కలిశారు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈయనను కలిసి మీరు పార్టీని స్థాపించండి అని అన్నాడు. అనేక గంటలు చర్చించినాక, మీతో మాట్లాడినాక మీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం నాలో కలిగింది. ఇంతకుముందు చాలా మందిని సందర్శించాను, ఎవరి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం నాలో కలగలేదని ఈయన పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తరుణంలో కేసీఆర్ ఆయనతో ఒక మాట అన్నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అని అన్నాడు. ఎందుకంటే 1969 ఉద్యమంలో 369 మరణించారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. 1971లో టీపీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో 14లో 10 స్థానాలు గెలిచాం, అయినా తెలంగాణ ఏర్పడలేదు. వ్యర్థమనగా ఈయన తెలంగాణ రోడ్ మ్యాప్ నాకు తెలుసు అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పాడు. మరి రాజకీయంగా మనం బలంగా పుంజుకోవాలి, మన సభ్యులను పార్లమెంట్కు పంపాలి, మన సభ్యులను శాసనసభకు పంపాలి. సంకీర్ణ రాజకీయాలు ఉన్న ఈ రోజుల్లో మరి రాజకీయ శక్తిగా మనం ఎదిగితే మన యొక్క గలాన్ని పార్లమెంటులో ఇక్కడ వినిపించవచ్చు, అసెంబ్లీలో. మరి తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. మరి 71లో ఇందిరాగాంధీ చాలా బిజీగా ఉంది, బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆమె బిజీగా ఉండే. ఆ తర్వాత గరీబీ హఠావో నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. సో భారీ మెజార్టీతో విజయం సాధించడంతో టీపీఎస్ కి వచ్చినటువంటి సీట్ల అవసరం ఆమెకి లేకుండే. సో ఇదంతా విన్న తర్వాత మరి ఈయన పార్టీ స్థాపించడానికి నిశ్చయించాడు. దీంట్లో భాగంగా 2001 ఏప్రిల్ 27వ తేదీన పార్టీ స్థాపించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ నుంచి అనేక మంది గాయకులు, కవులు, కళాకారులు చాలా మంది ఈ సభలు సమావేశాల్లో పాల్గొని ధూమ్ధాం కార్యక్రమాలతో, ఆటపాటలతో హోరెత్తించి ప్రజలలో చైతన్యం నింపి సో పోరాట పటిమను, పోరాట స్ఫూర్తిని నింపడం జరిగింది. కళాకారులు చూసినట్లయితే ముఖ్యంగా రసమై బాలకిషన్ తన ఆటపాటతో జనాలను హోరెత్తించాడు. అందశ్రీ కూడా తన ఆటపాటతో హోరెత్తించాడు. గద్దార్, విమలక లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. మరి దీన్ని మళ్ళీ దశ ఉద్యమంగా చెప్పుకోవచ్చును. ఇక్కడ అందశ్రీ మరొక పాట పాడి దాన్ని జాతీయ గీతంగా చేయించేటట్టు చేయడం అనేటువంటి జరిగింది. మరి దానికి సంగీత స్వరకల్పన చేసింది రసమై బాలకిషన్. మరి రాష్ట్ర గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా దాన్ని ప్రకటించాలని ప్రకటించడం అనేటువంటి జరిగింది. ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది, కానీ ఇంకా దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. స్వరకల్పన చేసింది మాత్రము రసమై బాలకిషన్. జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన కేతనం.
జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల పసిపిల్లల రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల పసిపిల్లలు రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ. సో ఇది జయ జయ హే తెలంగాణ, చాలా అద్భుతమైన పాట. మరి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలని పాటలో వచ్చే విధంగా ఇక్కడ రాసి పాడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మరి ఈ 2001లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు, 2002లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు, 2003లో, 2004లో పొత్తులో ఎన్నికలు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సో వామపక్షాలు పొత్తుగా, టీడీపీ, సో బీజేపీ ఉమ్మడిగా దిగాయి బరిలోకి. కాంగ్రెస్ ప్రభుత్వము సో భారీ మెజార్టీతో విజయం సాధించిన, టీఆర్ఎస్ అతి తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ తెలంగాణకి మద్దతు తెలపకపోగా మరి కేసీఆర్కి కేంద్ర మంత్రి స్థాయిలో పదవులు 2 పదవులు లభించాయి జాతీయ స్థాయిలో. మరి ఇక్కడ ఈ రాష్ట్ర మంత్రి మండలిలో 6 పదవులను కేటాయించడం జరిగింది, మంత్రి పదవులను. వైఎస్ఆర్కి కేసీఆర్కి మధ్య పడిరాక విభేదాలు తీవ్ర స్థాయిలో వచ్చి 2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్ రాజీనామా చేసి గెలుపొందాడు, 8లో గెలుపొందాడు రాజీనామా చేసి. మరి 2005లో ప్రణబ్ ముఖర్జీ రోషయ్య కమిటీని ఏర్పాటు చేశారు, ప్రణబ్ ముఖర్జీ కమిటీని. తర్వాత 2009లో రోషయ్య కమిటీని ఏర్పాటు చేశారు. 2009లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్తో పొత్తుగుడి వామపక్షాలను ఏర్పాటు చేసుకున్నాడు. సో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగింది, బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. నెక్స్ట్ ప్రజారాజ్యం పార్టీ అప్పుడే వచ్చింది. ఈ టీఆర్ఎస్, టీడీపీ, ఆ తర్వాత వామపక్షాలు కలిశాయి. మొదటిసారిగా రాజకీయ అధికారం కోసం రాజకీయ దాహం తీరక చంద్రబాబు నాయుడు కేసీఆర్తో పొత్తు పెట్టుకొని 2008లో తెలంగాణకి మద్దతుగా సో కేంద్రానికి లేఖ రాశాడు. కేసీఆర్తో పొత్తు పెట్టుకుందామని అడిగినప్పుడు కేసీఆర్ నువ్వు తెలంగాణకి మద్దతుగా లేఖ కేంద్రానికి రాస్తేనే నీతో పొత్తు పెట్టుకుంటాను అనగానే ఈయన రాజకీయ దాహంతో మొదటిసారిగా కేంద్రానికి మద్దతుగా లేఖ రాసి మొదటి తప్పు చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాకచక్యంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు ముందుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే వారికి ఎవరు కూడా లేకపోయారు. 2009లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్ అనూహ్యంగా మరణించడం జరిగింది. 2009లోనే జేఏసీ ఏర్పడ్డది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడు. మరి ఈయన ముఖ్యంగా మెదక్ జిల్లాకి సమీపంలో సిద్దిపేటకు సమీపంలోని రంగదాయంపల్లిలో నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడగా మరి నవంబర్ 26నే ఈయన ప్రకటన చేశాడు. రంగదాయంపల్లిలో నవంబర్ 29న నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని. పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. 26వ తేదీనే కరీంనగర్కు బయలుదేరాడు. మరి పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్త తెలియగానే ఈయన ఈ ఉత్తర భవన్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కరీంనగర్లో 3 రోజుల పాటు ఉన్నాడు. 29వ తేదీన దీక్షస్థలికి బయలుదేరుతాడనగా అల్గనూర్ చౌరస్తా వద్ద కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం మెజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరిస్తే ఆయన 14 రోజుల పాటు రిమాండ్కు విధించడం జరిగింది. సో మరి ఈయన పైన అనేకమైనటువంటి నేరాలు మోపడం అనేటువంటి జరిగింది కేసీఆర్ పైన. ఆ తర్వాత అనూహ్యంగా నవంబర్ 29వ తేదీన మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొన్ని పత్రికలు వారు వ్యంగ్యంగా ప్రకటన జారీ చేయడం జరిగింది. మరి కేసీఆర్ నిరాహార దీక్ష విరమించబోతున్నాడు, ఆయన ఆరోగ్యం సహకరించలేదని చెప్పేసి పత్రికల్లో పుకార్లు రావడంతో మరి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు భగ్గుమని రోడ్లపైకి వచ్చి కేసీఆర్ యొక్క శవయాత్రలను నిర్వహించి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే శవయాత్ర లేకపోతే విజయయాత్ర అని ప్రకటించి మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇక కేసీఆర్ నెక్స్ట్ ఈ తెలంగాణ భవన్ నుంచి ప్రకటన జారీ చేసి కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాడు, ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు అని ప్రకటించగానే మరి ఆ తర్వాత రోషయ్య కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత రోషయ్య ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని
నిర్వహించాడు. మరి దీంతో 2009 డిసెంబర్ 9వ తేదీన చిదంబరం 11:30 ప్రకటన చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి పేర్కొనగానే మరి 2009 ఈ డిసెంబర్ 9న ప్రకటన వస్తే డిసెంబర్ 10 నుంచి అంత సమైక్యవాదులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏకదాటిగా రాజీనామాలు చేశారు. మరి డిసెంబర్ 15వ తేదీన ఏకంగా వైఎస్ జగన్ పార్లమెంట్ లో ప్లేకార్డు చేత పట్టుకొని ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా అక్కడ ప్రకటనలు చేయడం జరిగింది, నినాదాలు చేయడం జరిగింది. లగడపాటి రాజగోపాల్ ఒకరోజు అక్కడ విజయవాడలో నిరాహార దీక్ష చేశాడు. దీంతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మరి ఇదే తరుణంలో డిసెంబర్ 23న ఈ సమైక్యవాదుల ఒత్తిడికి తలొగ్గి చిదంబరం రెండో ప్రకటన చేశాడు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రకటన జారీ చేశాడు. మరి కమిటీని వేస్తామని చెప్పేసి పేర్కొనగానే తెలంగాణ వాదుల్లో నిరాశ ఏర్పడి మరి మూకుమ్మడిగా అందరూ ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి 2009 డిసెంబర్ 4న ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. జేఏసీని కన్వీనర్గా కోదండరాంను ఎంపిక చేయడం అనేటువంటిది జరిగింది. మరి తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ ఈ జేఏసీ ఆధ్వర్యంలోనే జరిగాయి. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్, తెలంగాణ మిలియన్ మార్చ్, సహజనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం, సడక్ బంద్, వంటవారు, జైలు బరు కార్యక్రమము, ఆ తర్వాత ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలోనే జరిగాయి. మరి 2014 ఫిబ్రవరి 13వ తేదీన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టగానే మరి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో దాడి చేయగా పొన్నం ప్రభాకర్ గాయపడ్డాడు. మిగతా సభ్యులందరూ కూడా హడలెత్తిపోయారు. మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ చర్య అలాగే ఉండిపోయింది. మరి ఈయనను తెలంగాణ ద్రోహిగా కీర్తించడం జరిగింది. దేశద్రోహిగా లగడపాటి రాజగోపాల్ను కీర్తించడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. మీరా కుమారి ఆమె మూజువాని ఓటు ద్వారా బిల్లు పాస్ అయినట్టు పేర్కొంది. ఆ తర్వాత ఈ ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కురియన్ మూజువాని ఓటు ద్వారా ఇక్కడ బిల్లు పాస్ అయిందని చెప్పాడు. ఆ తర్వాత మరి 23వ తేదీన కేసీఆర్ స్వయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందుకు ధన్యవాదాలు పేర్కొనడం జరిగింది. మరి ఆ తర్వాత 26వ తేదీన మరి కేసీఆర్ ఈ ప్రణబ్ ముఖర్జీ కలిపి ఆయనకు ధన్యవాదాలు పలికాడు. మరి 28వ తేదీన ఆయన ఈ హైదరాబాద్కు వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది. మరి తెలంగాణ ముసాయిదా బిల్లుపై మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేయించి 2న గజెట్ లో ప్రచురించబడింది. తెలంగాణ అపాయింట్మెంట్ డే జూన్ 2 అని చెప్పేసి ప్రకటించబడింది. దీంతో జూన్ 2, 2014లో 29వ రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ అవతరించడం అనేటువంటిది జరిగింది.